కేసీఆర్ ను తిట్టడానికే రేవంత్ రెడ్డి సీఎం అయినట్లు కనిపిస్తోందన్నారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. 90 రోజుల నుంచి సీఎం మాట్లాడే భాషను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి భాష మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. సీఎం భాషను సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు నిరంజన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం బీఆర్ఎస్ కు లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆయన పక్కన ఉండేవాళ్లతోనే ప్రమాదమన్నారు. 30,000 ఉద్యోగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిందో చెప్పాలన్నారు. పాలమూరు వలసలను ఆపిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు నిరంజన్ రెడ్డి. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టల్స్ విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. మాసప్ ట్యాంక్ దగ్గర ఉన్న తెలుగు సంక్షేమ భవన్ ను విద్యార్థులతో కలిసి ముట్టడించారు. అక్కడే రోడ్డుపై బైఠాయించి వంట వార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన తెలిపారు. 6 ఏళ్లుగా మెస్ ఛార్జీలు పెంచడం లేదని, ఒక్క విద్యార్థికి రోజువారీ మెస్ ఛార్జీలు 50 రూపాయలు ఎలా సరిపోతాయని ప్రశ్నించారు ఆర్ కృష్ణయ్య. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు స్టూడెంట్ లీడర్స్. 6 సంవత్సరాల క్రితం నిర్ణయించిన ధరల ప్రకారం హాస్టల్ లైట్ నడుస్తుంది. ఉదాహరణకు ఒక రోజుకు 50 రూపాయలు ఇస్తుంది లైట్ ఛార్జెస్, మెస్ ఛార్జెస్. 50 రూపాయలతో 3 పూటల భోజనం పెట్టడం సాధ్యమని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. హాస్టళ్లను అధికారులు విజిట్ చేయడం లేదు, మంత్రులు విజిట్ చేయడం లేదు. వీళ్ళు ప్రభుత్వ పిల్లలు, ప్రభుత్వ విద్యార్థులు. వీళ్ళ మెచ్చారి వెంటగా హాస్టళ్ళన్నీ బలహీనపడిపోయినాయి. విద్యార్థులు ఆహారం మంచిగా లేదు, వసతి మంచిగా లేదు, లెటర్లు సరిగా లేవు, బాత్రూమ్లు సరిగా లేవు. ఆ అమ్మాయిలు అయితే చాలా నానా ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్ జీవితం అంటే నరకయాతన అయిపోయింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. లేని పక్షంలో ఈ ఉద్యమం తీవ్ర స్థాయికి చేరుతుంది. కమిషనర్ గారు ఇప్పుడు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 50 రూపాయలు, రోజుకి 50 రూపాయలు అంటే ఏం ఒక పూటకి 15 రూపాయలు అంటే ఒక దోశ రాదు, ఒక ఇడ్లీ రాదు బయట అయితే. మరి ఏ విధంగా పౌష్టికారం తింటారు, ఏ విధంగా పిల్లలు చదువుకుంటారు, వాళ్ళు మొత్తం అనారోగ్య పాలవుతున్నారు. ఒకసారి మీరు కమిషనర్ గారు హాస్టల్కి వచ్చి విజిట్ చేసి పిల్లల పరిస్థితి ఏందో తెలుసుకోవాల్సిందిగా కమిషనర్ గారు డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ రాక 5,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉంది. ఒక్కటి కూడా సంక్షేమ హాస్టల్ సొంత భవనాలు కట్టరు కానీ స్కైఓవర్లు, ఫ్లైఓవర్లు, సెక్రటరియట్లు, కలెక్టరేట్లు అన్ని సొంత భవనాలు కడతారు. కానీ మరి ఇప్పటికి కూడా ఒక్కటి బీసీ కాలేజ్ హాస్టల్ సొంత భవనం లేదు. కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎన్నో ఆశలతోటి మేము కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఆ కొత్త ప్రభుత్వం కూడా మెగా డిఎస్ చేస్తాం, ఆర్డిఎస్ చేస్తామని చెప్పి కేవలం 11,000 టీచర్ పోస్టులు మాత్రమే నియమించడం ఈ సిగ్గు చేయడం చెప్పి తెలియజేస్తాం.